ఇఫ్ యు లైక్ టు నో ద వాల్యూ ఆఫ్ లైఫ్, జస్ట్ విజిట్ ఏ సెమిటరీ. ఒక బ్రతుకు యొక్క విలువని తెలియాలంటే ఒక సమాధుల తోటను విజిట్ చేయి. నేను విజిట్ చేస్తానని వెస్లీ గారు ఈస్టర్ పండుగ రోజున అంటున్నారు కొంతమంది. ఈస్టర్ పండుగ రోజున సమాధులు విజిట్ చేయమని చెప్పట్లే నేను. డోంట్ డూ దట్. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ మార్గంలో వెళ్తే ఒకసారి నిలబడి చూడు. ఎంతోమంది పాతి పెట్టబడిన స్థలం, ఎన్నో కళలు నిర్వీర్యం అయిపోయిన స్థలం, ఎన్నెన్నో సాధించాలనుకున్న వారు అకస్మాత్తుగా మరణించడం ద్వారా ఆ మరణపు ముంగిట్లో ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు అసలు నీలో ఉన్న లైఫ్ యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. నేను పేపర్ చదువుతూ ఉంటే సుమారుగా ఒక 40 సంవత్సరాల కార్డియాలజిస్ట్, 40 కూడా లేదు 39 సంవత్సరాలు ఆయనకి. కార్డియాలజిస్ట్ అంటే మెడిసిన్లో స్పెషలైజేషన్ చేశారు ఆయన. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీలో మరలా స్పెషలైజేషన్ చేసి కార్డియాలజిస్ట్ అవుతారు. గుండె అంటే ఏంటో, గుండెను ఎలా భద్రపరుచుకోవాలో అన్నీ బాగా తెలిసిన ఆయన, ఆ డాక్టర్ గారు నిన్నే హార్ట్ అటాక్తో చనిపోయాడట. 39 years old. అనుకుంటాం కొన్నిసార్లు ఆరోగ్యం ఎవరికో సొంతమని. నో మై ఫ్రెండ్స్, నోబడీ నోస్ హౌ డెత్ నాక్స్ ద డోర్. ఒక మనిషి యొక్క జీవితాన్ని మరణం ఏ సందర్భంలో ఎప్పుడు నాక్ చేసేది ఎవరికీ తెలియదు. చాలా విచిత్రం మరణం అనేది. ఇట్స్ ఎ మిస్టరీ అంతే. బతికున్న క్షణమే నీది, వర్తమానమే నీది. ఆ వర్తమానంలో ఆనందించడం నేర్చుకో. ఆ వర్తమానాన్ని సెలబ్రేట్ చేయడం నేర్చుకో. ఆ వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. అంతేగాని ఏదో కారణాలను బట్టి కృంగిపోతూ, అధైర్యపడుతూ, యాంగ్జైటీలో పడుతూ, డిప్రెషన్లో జీవిస్తూ అందమైన నీ వర్తమానాన్ని పాడు చేసుకోవద్దు, నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. జస్ట్ లివ్ దట్ మూమెంట్. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.